జనసేన నేతలు వర్సెస్ రఘురామకృష్ణరాజు గన్మెన్. గుంటూరులో ఫుల్ హై టెన్షన్ నెలకొంది. తోపులాటలు, కేకలు, అరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. అసలు గన్మెన్ తో జనసేన నేతలకు గొడవేంటి? గుంటూరులో అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో హైడ్రామా నడిచింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గన్మెన్, జనసేన నాయకుడు బోనబోయిన శ్రీనివాస్ మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కలిసి స్టాల్స్ ను తిలకించడానికి వస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. నాయకులతో పాటు లోపలికి వస్తున్న జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ ను డిప్యూటీ స్పీకర్ గన్మెన్ అడ్డుకుని పక్కకు నెట్టివేశారు. దీంతో ఆగ్రహించిన జనసేన కార్యకర్తలు సదరు గన్మెన్ పై వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య నెట్టివేతలు, అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా హైటెన్షన్ నెలకొంది. అనంతరం జనసేన కార్యకర్తలు డిప్యూటీ స్పీకర్ గన్మెన్ ను పక్కకు నెట్టివేయడంతో వాతావరణం మరింత వేడెక్కింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. అసలు ఏం జరుగుతుందో తెలియక ఆయనలోనూ గందరగోళం నెలకొంది. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత బోనబోయిన శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఘటనపై వాకబు చేశారు మంత్రి కందుల దుర్గేష్. రఘురామ గన్మెన్ తీరు కారణంగా చెస్టుపై గట్టిగా దెబ్బ తగిలిందని, ఆ నొప్పి విషయం కార్యకర్తలకు చెప్పడంతో గన్మెన్ ను కూడా నెట్టేశారని అంటున్నారు జనసేన నేత శ్రీనివాస్. నడిచే క్రమంలో జనరల్ గా మేము సీఎం గారి సెక్రటరీని చూసాము, డిప్యూటీ సీఎం గారి సెక్రటరీని చూసాము, అట్లా చేపెట్టి అడ్డు పెడతారు. కానీ ఇతను మాత్రం బాగా ఇట్లా గోడబెట్టి ఇట్లా నాకు చెస్ట్ మీద బలంగా గుద్దాడు. మోచేతితోటి బలంగా చెస్ట్ మీద గుద్దడంతో కొంచెం నాకు బాధ కలిగి ఒక నిమిషం తర్వాత నాకు కూడా షాక్లో ఇట్లా కొట్టాడు. అంటే తోసాడు అట్లా అదే క్రమంలో కాకుండా కొట్టినట్టుగా నాకు బాగా బలంగా పెయిన్ వచ్చింది. దాని మీద అతను కొంచెం నేను గట్టిగా అరిశాను. ఏంటి కొడతాం ఏంటి, ఇట్లా మాట్లాడతాం ఏంటి అనగానే అని సార్ వెంటనే రఘురామకృష్ణ గారి ఆయన కూడా వీళ్ళు మా మాట కూడా ఉండట్లేదు సార్, అందరిని ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు. అక్కడ తీసుకెళ్ళి కొంచెం మందలించడం తప్పితే మీరు ఇందాక ఇక్కడ చూశాను నేను పెమ్మసాని గారి సిబ్బందిపై జనసేన నాయకుల ద్వారా అటువంటిది దాడి ఏం కాదు. అది నాకున్నటువంటి నొప్పి అప్పుడు ఉన్నటువంటి దానిలో అతను కొంచెం మందలించడం జరిగింది అంతే. జరిగిన విషయాన్ని రఘురామకృష్ణరాజుకు కూడా వివరించారు. తన గన్మెన్ తీరు కొన్ని రోజులుగా బాలేదని రఘురామకృష్ణరాజు తెలిపారు. అతనిపై చర్యలు తీసుకుంటానని అన్నారు రఘురామకృష్ణరాజు.